హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలో అర్హులైన పేదలందరికీ కూడా సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత పెన్షన్ల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో సుమారు 2.50 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుండగా జిల్లాలో ఇన్ఛార్జి మంత్రులు లబ్ధిదారులకు పెన్షన్ ప్రాసెడింగ్స్ అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన జీవో నేడో రేపు వెలువడే అవకాశం కూడా ఉంది. ఈసారి కొత్తగా వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులతో పాటు తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు కూడా పెన్షన్ల మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో గతంలో 42 లక్షల పెన్షన్లు ఉండగా అనర్హుల ఏరివేత తర్వాత ఆ సంఖ్య 39 లక్షలకు చేరింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన నుంచి ఇప్పటి వరకు వివిధ వర్గాలకు చెందిన 1,23,625 కొత్త పెన్షన్లను మంజూరు చేయగా తాజాగా మరో 2.5 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా కార్యాచరణ రూపొందించారు. ఇక మరోవైపు అనర్హుల తొలగింపునకు సెరుఫు చేపట్టిన ఈకేవైసీ లైవ్నెస్ అథెంటికేషన్ సర్వేకు ఈ నెల 15వ తారీఖున ఆఖరి తేదీగా నిర్ణయించారు. రాష్ట్రంలోనే 13 జిల్లాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే 100% పూర్తయింది. అయితే గ్రేటర్ హైదరాబాదు పరిధిలోనే 3 జిల్లాల్లో మాత్రం అధికారుల అలసత్వంతో వెరిఫికేషన్ ప్రక్రియ పడకేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెండింగుల్లో ఉన్న 1.61 లక్షల పెన్షన్లలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1.33 లక్షలకు పైగా ఉండటం గమనార్హం. అలాగే మెడల్స్, మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాల్లో ఈకేవైసీ శాతం తక్కువగా ఉండటంపై ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.